ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మికుల పని గంటలను పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగరంలోని జ్యోతిరావు పులే విగ్రహం ముందు జరిగిన ఈ నిరసనలో సిఐటియు నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 140 సంవత్సరాల క్రితం అనేక మంది కార్మికుల త్యాగాల ఫలితంగా 8 గంటల పని విధానం వచ్చిందని, కానీ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చడం కార్మిక వర్గానికి చేసిన ద్రోహమని సిఐటియు నాయకులు విమర్శించారు. పని గంటలను 12 నుంచి 13 గంటలకు పెంచడం వల్ల కార్మికుల శ్రమను దోపిడీ చేయడమేనని అన్నారు. కొనసాగించాలి 8 గంటల పని విధానాన్ని. పరిశ్రమల్లో కనీస వేతనాల సవరణ, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల సవరణ, కనీస వేతనాల సవరణ, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 10 గంటల పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పెంచుతూ చేసిన నిర్ణయాన్ని రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పెంచుతూ చేసిన నిర్ణయాన్ని 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 8 గంటల పని విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో 10 గంటలు పెంచుతూ నిర్ణయం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఎందుకనంటే కనీస వేతనాల కోసం, 10 గంటల కోసం 140 ఏళ్ల క్రితమే కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 8 గంటల పని విధానం వచ్చింది. ఈ 8 గంటల పని విధానం ప్రపంచమంతా అమలవుతూ ఉంది. 10 గంటలు తగ్గించి కార్మిక వర్గానికి 10 గంటలు తగ్గించాలని అన్ని రాష్ట్రాల్లో ఆలోచన చేస్తూ ఉంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు 10 గంటల పెంపుదల కోసం నిర్ణయం చేయడం చాలా దుర్మార్గం. ఒక పక్క కనీస వేతనాలు పెంపుదల చేయట్లేదు, కనీస వేతనాల సలహా మండలిని నియమించట్లేదు. 15 ఏళ్ల కాలం నుంచి షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలు సవరణ చేయట్లేదు. ఒక పక్క ఏమో 10 గంటలు పెంచుతున్నారు, వేతనాలు పెంచట్లేదు. మరో పక్క ధరలేమో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి పెద్దలకి మేము చెప్పేది ఒకటే, 10 గంటల పెంపుదలని వెనక్కి తీసుకోండి. పెరిగిన 10 గంటలు కాకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచండి. అదేవిధంగా మేము మరొకటి కూడా చెప్తూ ఉన్నాం, 10 గంటలతో పాటు భద్రతా సౌకర్యాలు కూడా కల్పించండి. మహిళలకి రాత్రిపూట కూడా షిఫ్టులు చేయించవచ్చని ఈరోజు చెప్తూ ఉన్నారు. పగటిపూట మహిళలకు భద్రత లేదు, రాత్రిపూట మహిళలు డ్యూటీలు చేస్తే ఎవరు భద్రత కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తక్షణమే కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి 10 గంటల పెంపుదల నిర్ణయం, అలాగే మహిళా కార్మికులు రాత్రిపూట డ్యూటీలు చేయొచ్చు అనేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్నామని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా 10 గంటలని 10 నుంచి 13 గంటల వరకు కార్మికులతో పని చేయించుకోవచ్చని నిర్ణయం చేసింది. ఇది అత్యంత దుర్మార్గం. ఈ రాష్ట్రంలో కొంతమంది పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం చేశారు. ఇది కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి గారిని ప్రజలకు సమాధానం చెప్పాలని సిఐటిగా మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైన హామీ 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం యువతకని చెప్పారు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఉద్యోగం వచ్చే వరకు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని లోకేష్ గారి ద్వారా పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా చేయించారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. పనులు దొరక్క అనేక మంది పనుల కోసం వలసలు వెళ్తూ ఉన్నారు. ఎక్కడైనా పని దొరికినా కనీస వేతనం లభించక నానా ఆగచాట్లు పడుతున్నారు. ఈ సమయంలో మారిన కాలమాన పరిస్థితులను గమనించి టెక్నాలజీ వచ్చింది, యంత్రాల్లో వేగవంతం వచ్చింది. ఈ టైంలో 3 షిఫ్టుల్ని 4 షిఫ్టులు చేయవచ్చు. దానివల్ల ఒక షిఫ్ట్ కార్మికులకి అదనంగా పని దొరుకుతుంది. మానవ సాంఘిక జీవనానికి కార్మికులకి అవకాశం కుదురుతుంది. మానవ సాంఘిక జీవనాన్ని దెబ్బకొడుతూ కార్మికులని పనుల నుంచి తొలగిస్తూ కొత్తగా పట్టాలు చేతపట్టుకున్న వారికి ఉపాధి లభించకుండా చేసే పద్ధతి ఈ 13 గంటల పని విధానం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం సాగుతుంది. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ప్రజలంతా అండగా నిలబడాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.